కర్నూలు జిల్లా ఈరోజు మనము కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రైతుల గురించి మనం మాట్లాడుకుంటే ఉల్చాల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు మనకైతే ఇప్పుడు ప్రస్తుతం ఎల్నిఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావితం అయితే పూర్తిగా మనకు ఎక్కువగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఇప్పటివరకు మనం గమనించుకుంటే మనకు సుంకేశ్ల రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మొత్తం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎల్నిఓ ప్రభావం ఎక్కువగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించామన్నమాట. దానికి సంబంధించి మనము ఉల్చాల రైతుల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దాదాపుగా ఒక 6 ఖాళీలు వచ్చేసి ఇప్పుడు పత్తి పైర వేశారు వాళ్ళు. ఇక్కడ రైతులు వాళ్ళు పాస్తున్నటువంటి విధానం మనం చూసాము. వాళ్ళు ఏమంటారో ఈ సంవత్సరం ఎలా ఉంది, గత సంవత్సరంలో ఎలా ఉంది అనేది మనము క్లియర్ కట్గా ఆ రైతులను కూడా తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. ఏం పరన్నా? రాజు రాజు అని మాకు పోయిన సంవత్సరం వర్షాకాలాలు బాగున్నాయి. ఈ సంవత్సరం వర్షాకాలాలు లేవు. మా పొలాలలో మాకి ఈ సంవత్సరం చాలా నష్టం కనపడుతుంది. ఈ వర్షాకాలం లేదానికి రైతు చాలా దెబ్బతినడం మాకు సూచన కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. గతం పోయినసారికి ఇదే టయానికి ఇప్పటికి ఉన్నటువంటి టయాన్ని గమనిస్తే ఎలా ఉండేది? మాకి ఈ టయానికి మాకు వర్షాలకి చాలా ఈ పాటికి 2 నెలల పైన అంటే మాకు 3 అడుగుల హైట్ అయ్యి పత్తి మాకు ఇప్పుడు ఒక అడుగు కూడా లేదు. మాకు వర్షాలు లేని దానికి మాకు చాలా ఇబ్బంది కనపడుతుంది. మాకు పెట్టుబడులకు కూడా వస్తావో రావో అని ఆలోచిస్తే బాధలు పడుతున్నాం మేము. అలా ఉంది. అలా అన్న మీ పేరు ఏం పేరునా? నా పేరు చంద్రశేఖర్. ఎట్లా ఉందన్న పరిస్థితి పోయినసారి? వాన లేక ఇప్పటికైతే జనాలు దెబ్బతిన్నారు. బాగా వాన పడంటే పత్తులు కూడా బాగుంటున్నాయి. ఇప్పుడు ఓ పారి 2 మాటలే మంది చేసుకుంటాం పైరాకి విట్టడానికి. ఇవి ఒక బరువు మంది నిగిలే వాన లేక. గత వారం నుంచి మన కొంచెం కొన్ని ఏరియాలో కూడా వర్షం అయితే కురుస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడైతే లేదు వాన. కోరుమ తాలూకు నుండి అయితే వాన లేదు, వర్షమే లేదు. కర్నూలు జిల్లాలో లేదు. ఇక్కడైతే కొంచెం తక్కువనే వానలు. సో మొత్తానికి అయితే పోయినసారికి ఈసారి చూసుకుంటే మనకు భారీగా పోయినసారి అయితే కొంచెం బాగా నష్టమే, భారీ నష్టమే. ఇప్పుడు అయితే అతి భారీ వర్షాలు అయితే లేవు. ఆ పంటలు వచ్చి నష్టమే. ఇప్పుడు పంటలు లేక ఇప్పుడు నష్టపడుతున్నారు. వర్షం లేక బాధపడుతున్నారు అంతే. అక్కడ ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేశ్వర. మరి ఎట్లా ఉంది పరిస్థితి? వర్ష ప్రభావం, వర్ష శాతం లేక ఎక్కువ శాతం ఉల్లి వేసిన రైతులు కానీ, పత్తి వేసిన రైతులు కానీ, వేరుశెనగ వేసిన రైతులు కానీ ఈ చాలా ప్రాబ్లం వచ్చి వర్షం గురించి చాలా చండాలంగా అయిపోతుంది. కాకంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఆలోచించి సాయం చేయాలి కానీ రైతులకి అంత మెలుగా రైతులకైతే ఏం సహాయకారాలు లేవు. వర్షభావంతోనే కుటుంబ జీవితంలో పడాల్సింది. వర్షభావం లేనప్పుడు ఏం చేయలేం కదా. పెట్టుబడులు పెట్టేశారు, ఉల్లిపాయ నాటారు, పత్తి నాటారు, జొన్న వేసారు, అంతే వేసారు. కానీ ఇంకా రైతు వానదేవుని మీద భారం వల్ల ఇంకా వానదేవులు లేనప్పుడు ప్రభుత్వం అన్నా చర్య తీసుకొని రైతుకు సాయం చేయాలి. అంతకు మించి మనం ఏం చెప్పగలేము.